హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాను. టొమాటో గోంగూర కలిపిన పచ్చడి. కొందరు పిల్లలు ఒట్టి గోంగూర ఇష్టపడరు. సో ఇలా కలిపి చేస్తే వాళ్ళకి తెలియకుండా గోంగూర పెట్టచ్చు అనమాట. ఇప్పుడు 2 కప్పులు గోంగూర ఆకులు, 2 కప్పులు అయినాయి. కొంచెం ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు. చింతపండు మాత్రం పడుతుంది. పచ్చిమిరపకాయలు 1 డజన్ తీసుకున్నాను. 1 డజన్ టమాటాలు, 2 టేబుల్ స్పూన్లు నువ్వుపప్పు, 1 వెల్లుల్లిపాయ. పచ్చిమిరపకాయలు టమాటాలు బాగా కడిగేసుకుని గోంగూర కూడా కడిగి పెట్టి ఆరబెట్టేసుకున్నాను. సో పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్లో నూనె వేస్తున్నాను. నూనె వేసి కాగిన తర్వాత నువ్వుపప్పు వేస్తున్నాను. నువ్వుపప్పు ఇంకొక స్పూన్ వేసుకున్నా బాగానే ఉంటుంది. అంతకంటే ఎక్కువైతే బాగోదు. 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్లు కానీ వేసుకోండి. పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసి బాగా వేపిస్తున్నాను. ఇప్పుడు వేగిన తర్వాత దీంట్లో కడిగి ఆరబెట్టుకోవాలండి గోంగూర. పొద్దున్నే రాత్రి కడిగేసి పెట్టుకున్నా పర్లేదు. పొద్దున్నే కడిగేసి స్ట్రైనర్లో వేసేసిన వంట టైంకి ఆరిపోతాయి. సో తడి ఉంటే జిగురు కింద వచ్చేస్తుంది. సో పచ్చిమిరపకాయల్లో గోంగూర చింతపండు వేసి ఒక 2 నిమిషాలు మగ్గపెట్టాను. వెంటనే మగ్గిపోతుంది. నేను ఫోన్ రెడీ చేసుకునే లోపలే మగ్గిపోయింది. వేరే ప్యాన్లో అది పక్కకు పెట్టుకుని వేరే ప్యాన్లో కొద్దిగా నూనె వేసి కట్ చేసుకుని టొమాటో వేసి మగ్గనివ్వండి. కొంచెం మూత పెట్టుకుంటే బాగా కలిపేసి మూత పెట్టుకుంటే సన్నం సెక్క మీద వదిలేస్తే మగ్గిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. బాగా మగ్గిపోయింది. కొంతమంది పిల్లలు కాయగూరలు తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే దోశ, ఇడ్లీ అలా బ్రేక్ఫాస్ట్లో రోటి పచ్చడి వేసి పెట్టారనుకోండి, వాళ్ళకి కొంచెం కూర పెట్టినట్టు అవుతుంది. మంచిది కూడా, వెజిటబుల్ వెళ్తుంది కదా కొద్దిగా. అలా కూడా ట్రై చేయొచ్చు. గోంగూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా, ఈ రూపంగా పెడితే పిల్లలకి కొంచెం మంచిది. ఇప్పుడు మిక్సీ జార్లో వేగిపోయిన గోంగూర ముద్ద, దీనిలో నీళ్ళు పోయాం చట్నీలో, అందుకని చింతపండు ముందు వేపించేసుకుంటే మెత్తబడిపోతుంది. సో త్వరగా మిక్సీ జార్లో త్వరగా ఇదైపోతుంది అనమాట, పేస్ట్ అయిపోద్ది. సో 1 వెల్లుల్లిపాయ ఒలిచి వేసుకున్నాను. ఇప్పుడు పసుపు, ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కొద్దిగా వేసుకుని మళ్ళీ లాస్ట్లో టేస్ట్ చూసుకుని మళ్ళీ వేసుకోండి. సరిపోకపోతే ముందు ఎప్పుడైనా కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఉప్పు మటుకు ఎప్పుడు ముందు తగ్గించి వేసుకోండి, ఏది వండుకున్నా సరే. కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకి తెలియదు కదా, అందుకే వివరంగా చెప్తున్నాను. అయిన తర్వాత టొమాటో గుజ్జు కూడా వేసేస్తున్నాను. వేసి మిక్సీ జార్లో రన్ చేస్తే వెంటనే నలిగిపోతుంది. 2 సార్లు రన్ చేస్తేనే పేస్ట్లు అయిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాను.
2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, పోపు కూడా కొలత ఏం అవసరం ఉండదు. ఎక్కువైనా కొద్దిగా తక్కువైనా పర్వాలేదు. పోపు కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుంది. ఇంగువ ఇష్టమైన వాళ్ళు కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇంగువ ఎప్పుడైనా సరే చిటికెడు వేస్తే చాలు, అంతకంటే ఎక్కువ వేయకూడదు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి తెలియదని చెప్తున్నాను. ఇంగువ వేయమన్నాం అని చెప్పి 1 స్పూన్ వేసేయకండి. ఒక 2-3 ఎండుమిరపకాయలు తుంచుకుని, ఎండుమిరపకాయలు, కరివేపాకు. రోటి పచ్చడి దేనికైనా సరే ఇదే పోపు బాగుంటుంది. కొంచెం ఇష్టమైన వాళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చు. అయిపోయింది. గోంగూర టొమాటో రోటి పచ్చడి. ఈ పచ్చడికి కూడా కారం పులుపు సరిపడి ఉంటేనే బాగుంటుంది. అది మరీ తక్కువగా వేసుకున్న టేస్ట్ ఉండదు. నూనె కూడా సరిపడే పడుతుంది. అదండి మరి గోంగూర టమాటో పచ్చడి ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.